నమస్కారం. సంఖ్యాశాస్త్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మన టాపిక్ వచ్చేసి మనీ పవర్. సో మరి మనీ పవర్ గురించి వివరించడానికి మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, యోగా థెరపిస్ట్, మనీ పవర్ మాస్టర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ మనీ పవర్ గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి విశ్వక్సేన్ గారు. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. మన మనీ పవర్ సిరీస్లో భాగంగా ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆరా క్లీనింగ్. ఏంటండి అసలు ఈ ఆరా క్లీనింగ్ అంటే ఏంటి? ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? ఆరా అనేది మనం సాధారణంగానే మన దేవుడి ఫోటోల వెనక భాగంలో ఒక రకమైన కాంతిని మనం గమనిస్తూ ఉంటాం కదా, అది ఆరా అని అంటారండి. మన చుట్టూ ఆవరించి ఉండే ఒక శక్తి లాంటి ఒక పొర అది ప్రతి వ్యక్తిలో ఉంటుంది. అయితే వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి దాని రంగు మారుతూ ఉంటుంది. బ్లాక్ ఆరా, బ్లూ ఆరా, దాన్ని రకరకాల ఆరాస్ ఉంటాయి, కలర్స్. అయితే ఈ ఆరా లెవెల్స్ తగ్గడం ద్వారా మనం ఎందుకు ఆర్థికంగా ఎదగలేకపోతున్నాం? చాలామంది ఇబ్బందులతో ఉన్న, గొడవలతో ఉన్న, వాళ్ళ జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్న, సమస్యల్లో ఉన్న, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న, మరియు ఆర్థిక నష్టాలకు గురవుతున్న, కష్టాలు, ఇబ్బందులు, బాధలు, అంటే మన జీవితంలో ఎప్పుడు సమస్యలతో సతమవుతున్నారంటే కారణం వాళ్ళ శరీరంలో ఆరా లెవెల్స్ తగ్గినట్టు మనం భావించవచ్చు. మీ శరీరంలో గనక మీరు ఆరా లెవెల్స్ ఎప్పుడైతే తగ్గితే మీరు ఆర్థికంగా ఎదగలేరు, డబ్బుని ఆకర్షించలేరు. మీరు డబ్బుని ఆకర్షించాలంటే ముఖ్యంగా మీ శరీరంలో ఆరా లెవెల్స్ పెంచుకోవాలి. ఆరా లెవెల్స్ పెంచినప్పుడు సాధారణంగానే మీ వృత్తిలో కస్టమర్స్ని ఆకర్షించడం కానివ్వండి, మీ వ్యాపారం బాగా విస్తరించడం కానివ్వండి, ఇటువంటివన్నీ మీరు ఆరా లెవెల్స్ని పెంచుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఆరా లెవెల్స్కి డబ్బుకు సంబంధం ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ ఆరా లెవెల్స్ మీకు విపరీతంగా పెరుగుతుందో మీకు సమాజం నుంచి కానివ్వండి, మీ చుట్టుపక్కల వారి నుంచి కానివ్వండి, మీ కుటుంబ సభ్యుల నుంచి కానివ్వండి, విపరీతంగా మీకు మద్దతు అనేది వస్తుంది. రాజకీయ నాయకుల చుట్టూ ఎప్పుడూ ప్రజలు ఉంటూనే ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళలో విపరీతమైన ఆరా శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఇటువంటి ఆరా లెవెల్స్ని పెంచుకోండి. అయితే ఒకవేళ మన శరీరంలో ఈ ఆరా లెవెల్స్ పెంచుకోవడం ఎలా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఆరా లెవెల్స్ తగ్గినప్పుడు పెంచుకోవడానికి మన సనాతన ఋషి సాంప్రదాయం ప్రకారం ఎన్నో రకాల క్రియలు ఉన్నాయి. వీటిలో మెడిటేషన్ చేయడం అంటే ధ్యానం చేయడం, ప్రాణాయామ చేయడం, మరియు భజన్స్ చేయడం, దేవాలయాలకు సందర్శించడం, సత్సంగాలు, భజన్స్ చేయడం. మనము దేవాలయాలకు వెళ్ళినప్పుడు సాధారణంగానే మన శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే దేవాలయాలలో ప్రతిరోజు మంత్రోచ్చారణ చేయడం ద్వారా అక్కడుండే యంత్రానికి శక్తి దాని రెట్టింపు అవుతుంది. ఆ శక్తి ఆ మొత్తం ఉండే వాతావరణంలోకి విస్తరిస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మనం సాధారణంగానే టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకు ప్రశాంతంగా ఉండడం, చాలా ఆనందంగా ఉండడం జరుగుతుంది. దానికి కారణము ముఖ్యంగా ఆరా. ఎందుకు ఆరా లెవెల్స్ తగ్గుతాయి అనేది తెలుసుకోవాలి. మనం ఆరా లెవెల్స్ తగ్గినప్పుడు మన దగ్గర డబ్బు రావడం అనేది కూడా జరగదు. మీరు ఎక్కువగా డబ్బులు సంపాదించాలంటే మీ ఆరా లెవెల్స్ పెంచుకోండి. డబ్బు సంపాదించడానికి ఆరా లెవెల్స్కి లింక్ ఉంటుందండి. మీరు ఆరా లెవెల్స్ ఎప్పుడు తగ్గుతుందంటే మీ శరీరంలో మీరు అనారోగ్యానికి గురైనప్పుడు కానివ్వండి, మీరు భార్యాభర్తల మధ్య విపరీతంగా గొడవలు పడుతున్నప్పుడు, మీరు ప్రతిరోజు నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నప్పుడు కానివ్వండి, నెగిటివ్ వ్యక్తులతో కలిసి సహజీవనం చేస్తున్నప్పుడు కానివ్వండి, అనవసరమైన దానికంటే ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు, అనవసరమైన ఆలోచనలు చేస్తున్నప్పుడు, మరియు చెడ్డవారితో మీరు స్నేహాలు చేసేటప్పుడు ఎన్నో రకాల కార్యక్రమాలు మీకు ఆరా అనేది నెగిటివ్ లెవెల్స్కి రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కొన్నిసార్లు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, వివాహాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే కొంత నెగిటివ్ ఆరా వ్యక్తుల వల్ల మీ ఆరా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇటువంటి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, మరి ఇటువంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మీకు ఇంటికి వచ్చిన తర్వాత చాలా అనీజీగా అనిపిస్తుంది. అప్పుడు మీరు ఎప్సమ్ సాల్ట్ కానీ నార్మల్ సాల్ట్తో స్నానం చేసేటట్లయితే ఆ వాటర్లో వేసుకొని ఈ ఆరా లెవెల్స్ మీకు తగ్గడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనకు ఆరా లెవెల్స్ మనకు ప్రతి వ్యక్తిలో ఒక 20 మీటర్స్ వరకు ఆవరించి ఉంటుంది ఆరా. ఈ ఆరా కనుక మనం ఆవుని గనక తీసుకుంటే 120 మీటర్లు ఎక్కువ విస్తరించి ఉంటుంది. ఈ విశ్వంలో ఆవుకే ఎక్కువ ఆరా ఉంటుంది. కాబట్టి మనం ఆరోగ్య సమస్యలతో ఉన్న, ఆర్థిక సమస్యలతో ఉన్న, వ్యాపారంలో నష్టాలతో ఉన్నప్పుడు మీరు ఒక్కసారి ఆవుని దర్శించండి.
ఒక 9 నిమిషాలు మీరు ఆవు చుట్టూ తిరగండి. మీ శరీరంలో ఉండే నెగిటివ్ ఆరా మొత్తం పోయి మీరు పాజిటివ్గా తయారవుతారు. దాంతోపాటు మీకు డబ్బు ఆకర్షించడానికి ఎక్కువగా ఆకర్షించబడుతుంది. మీకు డబ్బు ఎక్కువగా ఆకర్షించాలంటే మీరు ప్రతిరోజు గనక ఆవు చుట్టూ తిరిగితే ఒక 9 నిమిషాలు, దాంతో మీకు డబ్బు రావడం ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ఇది పాటించి చూడండి. ఈ సృష్టిలో అత్యంత ఎక్కువ ఆరాశక్తి కలిగిన జీవి ఆవు. తర్వాత మనకు రావి చెట్టు ఉంటుంది, తులసి ఆకులు, ఎందుకంటే చిక్కుడు ఆకులు. మనం సాధారణంగానే దేవాలయాలకు వెళ్ళినప్పుడు రావి చెట్టు కొన్ని ప్రదక్షిణలు చేస్తాం. కారణం ఏమిటంటే రావి చెట్టులో విపరీతమైన ఆరా లెవెల్స్ ఉండడం ద్వారా మన శక్తిలోని నెగిటివ్ ఆరాను లాక్కొని మనకు పాజిటివ్ ఆరాను అందిస్తుంది. అప్పుడు మనం కొంత ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ శరీరంలో మీరు ఆర్థిక నష్టాలతో ఉన్న, డబ్బులతో బాధపడుతున్న, కష్టాలు నష్టాల్లో ఉన్న, మీ వ్యాపారం సరిగా లేదంటే మీకు ఆరా లెవెల్స్ తగ్గాయని గుర్తుపెట్టుకోండి. ఆవు చుట్టూ తిరగండి, రావి చెట్టు చుట్టూ తిరిగి ఆరా లెవెల్స్ పెంచుకొని మీ జీవితంలో విపరీతమైన డబ్బును సంపాదించండి. సాధ్యమైనంత వరకు మెడిటేషన్స్ చేయండి, దేవాలయాలకు వెళ్ళండి, మంచివారితో ఉండండి, అనవసరమైన ఆలోచనలు చేయొద్దు. ఇటువంటివన్నీ చేయడం ద్వారా మీ ఆరా తగ్గుతుంది. కాబట్టి ఆరా శక్తిని పెంచుకొని విపరీతంగా డబ్బును సంపాదించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. ఆరా క్లీనింగ్ గురించి చాలా చక్కగా వివరించారు. ఈ ఆరా శక్తి గురించి మాకు తెలియనటువంటి ఎన్నో విషయాలను తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.